కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నం మోడీ పర్యటనలో భజన చేయడానికే కూటమి ప్రభుత్వం పరిమితమయ్యారని అన్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందడంపై అమర్నాథ్ స్పందించారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమని అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. మృతులకు ఎక్స్గ్రేషియో ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు లడ్డూని రాజకీయం చేశారని, అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని భక్తులు భావిస్తున్నారని అన్నారు. ఇందుకు కారణమైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అది నిన్న ఆశ్చర్యం ఏంటంటే, నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే అసలు ఆశ్చర్యం కలిగించింది. ఆయన రావడమే చైర్మన్గా వచ్చి రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు, రాజకీయ ప్రసంగాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి చైర్మన్ గారు నిన్న మీ తాలూకా వ్యాఖ్యలు చూస్తే, మీ ప్రెస్ మీట్ చూస్తే అసలు మన పేరుకే అక్కడ చైర్మన్గా ఉన్నాం తప్ప మన పని ఏం లేనట్టుగా కనబడతా ఉంది. అక్కడ ఆయనకి ఇంటెలిజెన్స్ చెప్పిందట, గొడవలు అవుతాయి, తొక్కిసలాట జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పారట. కానీ మనం పట్టించుకోలేదనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. మీరు ఏమైనా నామకా వాస్తే చైర్మనా? మీదేమైనా బాధ్యత ఉందా? లేదా ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యత తీసుకొని మీరేమైనా రాజీనామా చేస్తారా? లేదా ఈ ఘటన జరిగినటువంటి దానికి కారకుడైనటువంటి ఆ జేఈఓ ఎవరైతే ఈ వెంకన్న చౌదరి, చంద్రబాబు నాయుడు ఏదన్నా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడతాను తప్ప నేను ఎవరితో మాట్లాడాల్సినటువంటి పని లేదని మాట్లాడుతున్నటువంటి ఆ వెంకన్న చౌదరి గారిదా? ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు? ఈరోజు చనిపోయినటువంటి 7గురిలో 5 ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వారు 5 చనిపోయారు. ఇదే మద్దిలిపాలెంకి సంబంధించి విశాఖపట్నం నగరంలో 4, నర్సీపట్నంలో 1, 5 విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి 5 భక్తులు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ జరిగినటువంటి ఘటన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా హత్యలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హత్యలు గతంలో ఎప్పుడు కూడా టీటీడీలో ఇటువంటి ఘటనలే లేవు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా గతంలో ఎప్పుడు వినున్నాం, చూసున్నాం, ఎరుగున్నాం. తిరుపతి దేవస్థానం ఆ పవిత్రత, వచ్చేటువంటి భక్తుల తాకిడి, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భక్తుల తాలూకా సంఖ్య, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అవకాశం ఉండి కూడా మీరు ఫెసిలిటేట్ చేయకపోతే వాళ్ళు మీరు ఏం చేస్తున్నట్టు? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అసలు ఈ వెంకన్న చౌదరి అనేటువంటి వ్యక్తి టీటీడీ సేవలో ఉన్నారా, టీడీపీ సేవలో ఉన్నారా అనేటువంటిది అర్థం కావట్లేదు. ఈ వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన వెంకన్న బాబు సేవలో ఉన్నాడా, చంద్రబాబు సేవలో ఉన్నాడా అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇంత పవిత్రమైనటువంటి ఆలయం, ప్రపంచంలోనే హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం తిరుమల తిరుపతి. రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చేటువంటి దేవాలయం, అత్యంత పవిత్రమైనటువంటి రోజు. మీకు ఏమి కానట్టు మీరు పట్టించుకోకుండా ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోయాయే. ముఖ్యమంత్రి గారేమో ఆయనేమో అధికారుల మీద ఆయన కోప్పడ్డారనేటువంటిది రాత్రి అంతా కూడా ఏదో టీవీల్లో వాళ్ళకి కావాల్సినటువంటి టీవీ ఛానల్స్లో వారు చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అధికారుల మీద కోప్పడ్డారు, లేకపోతే చైర్మన్ మీద చైర్మన్తో తగుపడ్డారు, చనిపోయినటువంటి వారిని చూసి బాధపడ్డారు. ఇవి కాదు కావాల్సినటువంటివి. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది, ప్రభుత్వానిది, టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఆ ప్రముఖ అధికారులది, అలాగే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీది, కలెక్టర్ది. వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటిది, వీరందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.